మన నెక్స్ట్ చాప్టర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్స్. ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ సిస్టమ్స్. సో ఆల్మోస్ట్ మనం ఈ చాప్టర్ లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రం చూసుకుంటూ వెళ్తాం. ఇందులో మీకు చాలా వరకు ఈ చాప్టర్ మనకి అకౌంట్స్ లో కవర్ అయినవి ఉండే. సో అవి తీసేసుకొని ఈ పర్టికులర్ టాపిక్ ను ఈ చాప్టర్ నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మాత్రం మనం చదువుకుంటూ వెళ్తాం మనం. సో ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ సిస్టమ్స్ లో భాగంగా ఫస్ట్ అండ్ నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్. సో మనం ఈఐఎస్ చాప్టర్ ఈఐఎస్ ఫస్ట్ చాప్టర్ మొదలు పెట్టిందే ఇంటిగ్రేషన్ అనే పదంతో మొదలు పెట్టాము. సో సిస్టమ్ అనేది ఇంప్రూవింగ్ దేని ద్వారా? ఇంటిగ్రేషన్ ద్వారా. సో అసలు ఇంటిగ్రేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలియాలి అంటే నాన్ ఇంటిగ్రేషన్ సిస్టమ్స్ గురించి మనకు తెలియాలి. సో నాన్ ఇంటిగ్రేషన్ సిస్టమ్స్ గురించి మనం ఐసిఐ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏ రీజియన్ కి ఆ రీజన్ సెపరేట్ డేటాబేసెస్ ఉండేవి, ఎగ్జామినేషన్ సెపరేట్ డేటాబేస్ ఉండేవి, దానివల్ల ఎలాంటి కష్టాలు ఉండేవి అవి మనం జస్ట్ లైట్ గా చూసాం. సో ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ మనం నెమ్మదిగా ఇంటిగ్రేషన్ లోకి వస్తాం, పూర్తిగా ఇంటిగ్రేట్ అవ్వలేదు. సో అసలు ఆ ఇంటిగ్రేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది, ఒక ఆర్గనైజేషన్ లో శాంపుల్ గా ఉండేటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తాం, ఆ డిపార్ట్మెంట్స్ అన్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ అవుతాయి ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. సో దానికోసంగా ఫస్ట్ సిస్టమ్ డెఫినేషన్. ఈఆర్పి అండ్ నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్. సో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ నే మనం ఇక్కడ ఈఆర్పి అంటున్నాం. నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ని మనం ఏమంటున్నాం ఇక్కడ? ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఈఆర్పి అనేది ఒక సాఫ్ట్వేర్ విచ్ ఇంటిగ్రేట్స్ all departments through softwares and other components, right? So system ane definition ganaka chuste, the word system can be explained in a simple way as a set of detailed methods, procedures and routines created to carry out a specific activity, perform a duty or solve a problem. So system ane ఇక్కడ మన సిస్టమ్ అంటే కంప్యూటర్ సిస్టమ్, దీని గురించి మాట్లాడట్లా. మాన్యువల్ గా కూడా ఇంతకుముందు సిస్టమ్స్ ఉండేవి, రైట్? సో అసలు అంటూ సిస్టమ్ డెఫినేషన్ ఏంటి అంటే, ఈ సిస్టమ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సింపుల్ వే యాజ్ ఏ సెట్ ఆఫ్ డీటెయిల్డ్ మెథడ్స్, ప్రొసీజర్స్ అండ్ రొటీన్స్. దేనికోసం క్రియేట్ చేశారట? టు క్యారీ అవుట్ ఏ స్పెసిఫిక్ యాక్టివిటీ ఆర్ పెర్ఫార్మ్ ఏ డ్యూటీ ఆర్ సాల్వ్ ఏ ప్రాబ్లం. దీనికోసంగా సిస్టమ్ అనేది డెవలప్ చేయబడింది. అది కనుక మనం కంప్యూటర్స్ ని వీటిని కనుక యూజ్ చేస్తే వాటిని కంప్యూటర్ సిస్టమ్స్ అంటాం. ఇంటిగ్రేటెడ్ కనుక యూజ్ చేస్తే మనం వాటిని ఈఆర్పీస్ అంటాం, రైట్? సో ప్రతి సిస్టమ్ లో ఉండాల్సినవి ఏంటట? ఆల్ సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్ అవనవ్వకపోనివ్వండి, ఉండాల్సింది ఏంటి? ఇన్పుట్స్, అవుట్పుట్స్, ఫీడ్బ్యాక్ మెకానిజం. పెరోలో మనం ఇదే చాప్టర్ లో పెరోలో ఒకప్పుడు అంటే శాలరీస్ ఏ విధంగా పే చేసేవాళ్ళు అనేది మీకు ఇంత ముందు నేను చెప్పాను. 20వ తారీఖుకి అటెండెన్స్ రిజిస్టర్లు తెప్పించుకొని ఎవరెవరు ఎన్ని రోజులు వచ్చారు, ఎన్ని ఆబ్సెంట్లు, ఎన్ని హాఫ్ డేస్ పడ్డాయి, అందులో పెయిడ్ లీవ్స్ ఎన్ని, నాన్ పెయిడ్ లీవ్స్ ఎన్ని, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆ బ్రాంచ్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ హెడ్ ఆఫీస్ కి పంపిస్తారు. హెడ్ ఆఫీస్ కి అలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ నుంచి షీట్స్ వస్తాయి. ఆ షీట్స్ అన్నిటిని మళ్ళీ కంబైన్డ్ షీట్ కింద హెచ్ఆర్ మార్చుకొని అప్పుడు ఏం చేస్తాడు? చెక్స్ రాస్తూ కూర్చుంటాడు. ఆ చెక్స్ అనేది తీసుకెళ్లి మేనేజర్ దగ్గర పడేస్తే మేనేజర్ వాటన్నిటిపై సంతకాలు పెడితే మళ్ళీ ఈ చెక్స్ అన్నింటినీ కూడా ఏ బ్రాంచ్ కి ఆ బ్రాంచ్ కి డిస్పాచ్ చేస్తే అక్కడ బ్రాంచ్ మేనేజర్ వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇచ్చేవాడు. అంటే 20వ తారీఖు ప్రొసీజర్ మొదలు పెడితే 1వ తారీఖు చెక్స్ డిస్పాచ్ అయ్యేవి. అండ్ అందుకే 20వ తారీఖు వరకు శాలరీ క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని 1వ తారీఖు పే చేస్తారు. మళ్ళీ 21వ తారీఖు నుంచి నెక్స్ట్ రోజు 19వ తారీఖు వరకు మళ్ళీ ఇలా అవుతుంది. సో ఇవాళ రోజున నెలలో చివరి రోజు వరకు నువ్వు పని చేసావు, అది 1వ తారీఖు పడిపోతుంది, లేదా 31వ తారీఖు రాత్రి పడిపోతాయి. చాలా ఆర్గనైజేషన్స్ లో ఆల్మోస్ట్ లాస్ట్ వర్కింగ్ డే నైట్ కానివ్వండి, లేకపోతే మంత్ లో ఫస్ట్ వర్కింగ్ డే ఎర్లీ అవర్స్ లో కానివ్వండి, మనకి శాలరీస్ అనేవి పడిపోతాయి. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ద్వారా అనేది ఇది మనకి సాధ్యం అవుతుంది, రైట్? సో అలాగే మనకి ఇప్పుడు ఇన్పుట్స్ అంటే అటెండెన్స్ రిజిస్టర్ నుంచి వచ్చిన ఏదైతే ఉందో అది ఇన్పుట్. అది అన్ని హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయాయి. హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వాటి అన్నింటినీ ఏం చేసిన వాళ్ళు
ప్రాసెస్ చేసి చెక్స్ తయారు చేశారు. అందులో ఏమైనా తప్పులు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఏం చేస్తారు, ఫీడ్బ్యాక్ కావాల్సి వస్తుంది. సో ఫీడ్బ్యాక్ మెకానిజం, సో ఇవి ఉండాలి, ఇన్పుట్ అవుట్పుట్ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్, మెయింటైన్ ఇంటర్నల్ స్టడీ స్టేట్ డిస్పైట్ చేంజింగ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఎలా చేంజ్ అవుతున్నా సరే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అవ్వకుండా రిజిడ్ గా ఉండాలి, రైట్. నెక్స్ట్ హ్యావ్ బౌండరీస్ దట్ ఆర్ యూజువల్లీ డిఫైన్డ్ బై సిస్టమ్ అబ్జర్వర్. వాడి పని ఎంతవరకు అనేది ఆ బౌండరీ రెస్ట్రిక్షన్స్ అనేవి క్లియర్ గా సిస్టమ్ అబ్జర్వర్ మీ పని ఇంతవరకు మీ పని ఇంతవరకు అని చెప్పి ఆ బౌండరీస్ అనేవి ఉండాలి. సో ఇన్పుట్ అవుట్పుట్ ఫీడ్బ్యాక్, అలాగే స్ట్రాంగ్ ఇంటర్నల్ అండ్ అలాగే అన్చేంజ్ లేదా ఇంటర్నల్ స్టడీ అండ్ స్టేట్ ఎన్విరాన్మెంట్ డిస్పైట్ చేంజింగ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, అలాగే హ్యావింగ్ బౌండరీస్ యూజువల్లీ డిఫైన్డ్ బై ద సిస్టమ్ అబ్జర్వర్. ఇవి ఏ సిస్టమ్ కైనా ఉండాల్సినవి. సో నెక్స్ట్ ప్రాసెస్ డెఫినేషన్ కనుక చూస్తే, ఫ్రమ్ ఏ బిజినెస్ పర్స్పెక్టివ్ ఏ ప్రాసెస్ ఈస్ కోఆర్డినేటెడ్ అండ్ స్టాండర్డైజ్డ్ ఫ్లో ఆఫ్ యాక్టివిటీస్ performed by people or machines which can transverse functional or departmental boundaries to achieve a business objective and creates value for internal or external customers. So coordinated and standardized flow, ఈ పని ఈ విధంగానే చేయాలి అనేది ఒక స్టాండర్డైజ్ ప్రొసీజర్స్ పెట్టుకుంటాం. సో ఇట్ ఈస్ ఎ కోఆర్డినేటెడ్ అండ్ స్టాండర్డైజ్డ్ ఫ్లో ఆఫ్ యాక్టివిటీస్ performed by people or machines which can transverse functional, అంటే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ కి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ నుంచి కూడా. సో ఆ ట్రాన్స్వర్స్ ఫంక్షన్, ఒక డిపార్ట్మెంట్ లో కొన్ని ప్రాసెస్ ఒక డిపార్ట్మెంట్ ఎండ్ అయిపోతాయి, కొన్ని నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పాస్ అయితేనే మనకి ఫినిష్డ్ గుడ్ అనేది వస్తుంది, రైట్. సో అలాగే ట్రాన్స్వర్స్ ఫంక్షన్ డిపార్ట్మెంటల్ బౌండరీస్ టు అచీవ్ ఏ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అండ్ క్రియేట్ వాల్యూ ఫర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కస్టమర్. ఇంటర్నల్ కస్టమర్ అంటే ఎవరు, ఎక్స్టర్నల్ కస్టమర్ అంటే ఎవరు మనం తర్వాత చూస్తాం. ఇంటర్నల్ కస్టమర్ అయితే కూడా ఎంప్లాయీస్, డైరెక్టర్స్, ఇలాగే. ఎక్స్టర్నల్ కస్టమర్స్ అంటే డెటార్స్, క్రెడిటర్స్, మన బయర్స్, సెల్లర్స్ ఉంటారు. సో ఆ విధంగా. సో ఇక్కడ వరకు కూడా మనకి బేసిక్ ఇంట్రొడక్షన్ అయింది. సో ఇక్కడ వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది సిస్టమ్ డెఫినేషన్ ఒకటి, అలాగే ప్రాసెస్ డెఫినేషన్ ఒకటి. ఇప్పుడు మనం కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ లోకి వచ్చాం. అసలు ప్రాసెస్ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి, మాన్యువల్ గా అది మాన్యువల్ గానే సిస్టమ్ గానే ఉండే, మొత్తానికి అవి ఒకప్పుడు జరిగేవి. సో ఇప్పుడు అది ఏ విధంగా కంప్యూటరైజ్ అయ్యి అసలు కంప్యూటర్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఉండేటటువంటి కాంపొనెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం వచ్చాం మనం. సో అందులో ఫస్ట్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ లోకి మనం ఇప్పుడు వచ్చాం. సో కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ లో మనకి 6 కాంపొనెంట్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ డేటా, వౌచర్ టైప్స్, వౌచర్ నెంబర్, అకౌంట్ ఫ్లో, టైప్స్ ఆఫ్ లెడ్జర్, గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్. ఇవన్నీ మనకి అకౌంట్స్ లో కవర్ అయ్యేది. వౌచర్ టైప్స్ కానివ్వండి, వౌచర్ నెంబరింగ్ ఏ విధంగా ఉండాలి రైటింగ్ లో చదువుతాం. అకౌంట్ ఫ్లో, టైప్స్ ఆఫ్ లెడ్జర్, గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ మన సిఏ ఫౌండేషన్ అప్పటి నుంచి చదువుతూనే ఉంటాం. సో ఒక వౌచర్ నెంబర్ ఏ విధంగా ఉండాలి అనేది ఒకటి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. అది ఎలాగో మీకు రైటింగ్ లో కవర్ అవుతుంది. ఇక్కడ చదవకపోయినా రైటింగ్ లో చదువుతారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ డేటా, మాస్టర్ డేటా అండ్ నాన్ మాస్టర్ డేటా. వై మాస్టర్ డేటా అండ్ నాన్ మాస్టర్ డేటా, ఇది మనకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అవసరమైంది. టైప్స్ ఆఫ్ డేటా, అందులో ఏమేమి ఉంటాయి అనేది అడిగితే కనుక 6 రాయాల్సి వస్తుంది. కాబట్టి ఆ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. అందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాస్టర్ డేటా, నాన్ మాస్టర్ డేటా. దాని మీద ప్రాక్టికల్ క్వశ్చన్ రావచ్చు, బిట్ రావచ్చు. వై మాస్టర్ డేటా, నాన్ మాస్టర్ డేటా అనేది కూడా అడగచ్చు. సరే, మనకి సేల్స్ జరుగుతున్నప్పుడు డిమార్ట్ లోనో లేకపోతే ఎక్కడో చోట అనుకోండి బిల్లింగ్ చేయాలి. నువ్వు కార్ట్ తీసుకొచ్చావు, కార్ట్ నిండా సామాన్లు ఉన్నాయి, ఒక్కొక్కటి తీసాడు. ఒకప్పుడైతే బిల్లింగ్ ఎలా జరిగేది, ఒక ప్యాడ్ మీద పేపర్ పెట్టుకొని ఆయన ఐటమ్స్ షార్ట్ కట్ లో రాసేసి ఎన్ని కేజీలు, ఎన్ని ఐటమ్స్, ప్రైస్ అనేది
పేపర్ మీద రాసేసి లాస్ట్ లో క్యాలిక్యులేటర్ తో కొట్టేసావు. నువ్వు దీన్ని కంప్యూటరైజ్ చేయమన్నావు. సో అందుకని కార్ట్ తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్క ఐటమ్ తీసుకున్నాడు. కోల్గేట్ 100 grams సెలెక్ట్ చేశాడు. అలాగే ఒక్కొక్కటి మొత్తం టైప్ చేస్తే ఆ తర్వాత మొత్తం టైప్ చేసిన తర్వాత అది ఏమంటుందంటే నీకు ఆల్రెడీ స్టాక్ లో ఉంటేనే కదా స్పెల్లింగ్ మిస్టేక్ అంటారు, స్టాక్ నాట్ అవైలబుల్ అంటారు. సరే ఇలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఇంటిగ్రేషన్ తీసేసాడు. ముందైతే బిల్లింగ్ చేసుకుని తర్వాత రికన్సిల్ చేసుకున్నానని చెప్పి సెంట్రల్ డేటాబేస్ తో కనెక్షన్ తీసేసి మొత్తం టకటక కోల్గేట్ అనేది మొత్తం టైపింగ్ చేసేసుకున్నాడు. టైపింగ్ ఓల్డ్ టైం, నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, వాటి ప్రైసెస్. ఎప్పుడైతే నువ్వు సెంట్రల్ డేటాబేస్ తో కనెక్షన్ తీసావో ప్రైసెస్ ఆటోమేటిక్ అప్డేట్ అవుతాయా? అవు. మళ్ళీ నువ్వు వెనకాల ప్రైస్లు కూడా టైప్ చేసుకో. రైట్. సరే నువ్వు మొత్తం డే ఎండ్ లో కూర్చొని ఎంత సేల్స్ అయింది, ఏ ప్రోడక్ట్ ఎంత సేల్ అయింది అనేది కనుక చూస్తే అక్కడ కోల్గేట్ డబ్బాలేమో 40 సేల్ అయ్యాయి. ఇక్కడ కనబడుతుంది 3 సేల్ అంటే కనబడుతుంది. మిగతా స్పెల్లింగ్ మిస్టేక్. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా టైపింగ్ కొట్టాడు. ఇప్పుడు వాటన్నింటినీ రికన్సిల్ చేసుకోవాలా అంటే ఇప్పుడు నువ్వు సడన్ గా ఈ చాప్టర్ లో లాస్ట్ మనం బిజినెస్ ఇంటెలిజెన్స్ గురించి చదువుతాం. బిజినెస్ ఇంటెలిజెన్స్ నువ్వు అహెడ్ ఆఫ్ యువర్ కాంపిటీటర్స్ ఉండాలి అంటే నీకు రిపోర్ట్స్ ఇన్ టైంలో రావాలి. ఆ రిపోర్ట్స్ అక్యురసీ కరెక్ట్ గా ఉండాలి. రిపోర్ట్స్ అక్యురసీ కరెక్ట్ గా ఉండాలంటే డేటా ఇన్పుట్ కరెక్ట్ గా ఉండాలి. డేటా ఇన్పుట్ కరెక్ట్ గా ఉండాలంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు. హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకపోతే ఆటోమేటిక్ గా తప్పులు తగ్గిపోతాయి. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండకూడదు. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండకుండా ఏంటి అంటే కనుక ఇవాళ రోజు మనం చూడండి, ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమైపోతుంది, ఆ ప్రొడక్ట్ నేము, దాని క్వాంటిటీ ఎంత, దాని ఎక్స్పైరీ డేట్, ఇవన్నీ కూడా మనకి అక్కడ కనబడిపోతుంది. అక్కడ సిస్టమ్ లో ఒకవేళ అది ఎక్స్పైరీ డేట్ అనుకోండి, సిస్టమ్ లో ఇమీడియట్ గా ఇది ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్ దాన్ని సేల్ చేయగానే పక్కన పడేస్తారు. ఎందుకంటే ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్ సేల్ చేస్తే అది మళ్ళీ కేసు అవుతుంది, అది మనకి లీగల్ కంప్లైంట్స్ ఇస్తుంది. అందుకని ఇమీడియట్ గా ఆ క్యూఆర్ కోడ్ లోనే ఎక్స్పైరీ డేట్ కూడా వచ్చేటట్లుగా ఇంక్లూడ్ చేస్తారు. సిస్టమ్ చెప్పేసి ఎక్స్పైర్డ్ బాబు ముందని అసలు ముందు యాక్చువల్ ర్యాక్ లోనే ఉండకూడదు. అయినా సరే పొరపాటున ఓవర్లుక్ లో ర్యాక్ లో కనుక ఉన్నట్లయితే కనుక సేల్ దాటి వెళ్లకుండా క్యూఆర్ కోడ్ కొట్టగానే ఇది ఎక్స్పైర్డ్ అని రాగానే దాన్ని తీసి పక్కన పడేస్తారు. బిల్లింగ్ అలౌ చేయదు అనమాట. సో అలాగా ఇప్పుడు అలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఇమీడియట్ గా డేటా అయిపోయింది, ఇది మనకు లోడ్ అయిపోయింది. రైట్. లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ ని అదే ఈ లేజర్ స్కానర్స్ ని ఎఫర్ట్ చేసేంత ఆర్గనైజేషన్ కాదు. సో ఇప్పుడు ఏం చేస్తాడు, డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాడు. రైట్. కాస్మెటిక్స్ దాంట్లో పేస్ట్ లో డ్రాప్ డౌన్ లిస్ట్ లో వాడి దగ్గర ఏ స్టాక్ ఉందో అవన్నీ కూడా ఏం కనబడతాయి, అవన్నీ కనబడతాయి. దాంట్లో జస్ట్ మౌస్ క్లిక్స్ ద్వారా ఇంకా టైపింగ్ అనేది ఉంది, మౌస్ క్లిక్స్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా ప్రొడక్ట్ నేమ్ క్లియర్ గా ఉంటుంది. సో మనకి ఎక్కడ కూడా మిస్టేక్స్ ఉండవు. కాబట్టి రిపోర్ట్ అనేది ఈజీగా డే ఎండ్ లో కానివ్వండి, మంత్ ఎండ్ లో కానివ్వండి, ఏ ప్రొడక్ట్ పర్టికులర్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసి ఏ రోజు ఎన్ని సేల్ అయ్యాయి, ఎంత క్వాంటిటీ సేల్ అయింది అనేది మనం క్లియర్ గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. సో మాస్టర్ డేటా అనేది చేంజ్ అవ్వనటువంటి డేటా. మాస్టర్ డేటాని ఎవరైతే యూజర్ ఉంటాడో యూజర్ చేత మనం టైప్ చేయించకూడదు. లైక్ మీ ఎస్ఆర్ఓ నెంబర్ టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఏమైపోతుంది, ప్రీఫిల్ అయిపోతుంది. ఒకప్పుడు మనం ఎస్ఆర్ఓ నెంబర్ రిజిస్ట్రేషన్ టైంలో నీ పేరు ఒక రకంగా రాస్తావు, ఇంటి పేరు ముందు రాసి తర్వాత నేమ్ రాస్తావు. ఎగ్జామినేషన్ దాంట్లోనేమో మెయిన్ నేమ్ ముందు రాసి ఇంటి పేరు చివరిలో పెడతావు. ఇలా పెట్టడం వల్ల రికన్సిలేషన్ లో ఇబ్బంది అయ్యింది. రైట్. సో లేకపోతే ఎస్ఆర్ఓ నెంబరే ఒక నెంబర్ అటు ఇటుగా తప్పుగా రాస్తాం. అసలేంటి ఎస్ఆర్ఓ నెంబర్తో ఈ పేరు లేదు కదా అని చెప్పి వాడు మళ్ళీ రికన్సిల్ చేసుకొని వాడు కరెక్ట్ చేసుకోవాలి ఎస్ఆర్ఓ నెంబర్. సో డేటా ఇన్పుట్ ఎర్రర్స్ తగ్గిపోతాయి. మాస్టర్ డేటా, నాన్ మాస్టర్ డేటా, ఈ ప్రీ ఫిల్లింగ్ అనే కాన్సెప్ట్ వల్ల మనకి డేటా ఎంట్రీలో ఎర్రర్స్ తగ్గిపోతాయి. డేటా ఎంట్రీలో ఎర్రర్స్ ఎప్పుడైతే తగ్గిపోయాయో నువ్వు క్వాలిటీ డేటా ఇన్పుట్ ఇచ్చావు ప్రాసెసింగ్ కోసం, క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. డేటా ప్రాసెస్ చేయబడి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఎప్పుడైతే తప్పు తరగతి లేనటువంటి డేటా ఏదైతే క్వాలిటీ డేటా ఇచ్చావో ఆ క్వాలిటీ డేటా ప్రాసెస్ అయ్యి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని మనం బిజినెస్ అనలిటిక్స్ కి ఎక్సలెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. రైట్. సో అలాగే మనకి ఈ మాస్టర్ డేటా, నాన్ మాస్టర్ డేటా అవసరం అవుతుంది. సో మాస్టర్ డేటాలో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది కనుక చూస్తే అకౌంటింగ్ మాస్టర్ డేటా, ఇన్వెంటరీ మాస్టర్ డేటా, పెరోల్ మాస్టర్ డేటా, స్టాట్యూటరీ మాస్టర్ డేటా, ఇంకా చాలా ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. అకౌంటింగ్ మాస్టర్ డేటా, టాలీ ఎంట్రీ వేయాలి.
ఒకసారి సన్రీ డెటర్స్ అని కొడతాం, ఒకసారి డెటర్స్ అని కొడతాం, అదే సన్రీ డెటర్ అని కొడతాం. ఇలా రకరకాలుగా టైపింగ్ ఇచ్చేస్తే అలా రకరకాలుగా కొడతాం. అదే నువ్వు లెడ్జర్ నేమ్స్ ఇవన్నీ కూడా నువ్వేం చేసావు, స్టాండర్డైజ్ చేస్తావు. సో ఇప్పుడు నువ్వు ఎస్యు అని కొట్టగానే సన్రీతో ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ వచ్చేస్తుంది. ఆ లిస్ట్ లో మనం ఏం చేయాలి, డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. సో అంటే ఇంక మనకి డేటా ఎంట్రీ ఇంకా ఆల్మోస్ట్ అవసరం లేదు. ఐదర్ నువ్వు మౌస్ క్లిక్స్ తో డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. సో అలాగా అకౌంటింగ్ మాస్టర్ డేటా వచ్చేసరికి నువ్వు ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేటువంటి లెడ్జర్ నేమ్స్ కానివ్వండి, వౌచర్ నేమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఊరికే టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఏం చేస్తాం, స్టాండర్డైజ్ చేసి పెడతాం. సో అలాగే మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కూడా త్రూ అవుట్ ఇయర్ మారవు కదా. సో అది కూడా మనకి ఏమవుతుంది, మాస్టర్ డేటా అవుతుంది, రైట్. సో నేమ్స్ ఆఫ్ లెడ్జర్స్, అకౌంటింగ్ గ్రూప్స్, కాస్ట్ సెంటర్స్, అకౌంటింగ్ వోచర్ టైప్స్ ఇవన్నీ, అలాగే సేల్స్, పర్చేస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ లెడ్జర్స్ ఆర్ క్రియేటెడ్ వన్స్ not expected to change again and again. Like opening balances carried forward from previous year to next year is also a part of master data, not accepted to change. So వాటిని చేంజ్ చేయడానికి వీళ్ళు. సో మనకి ఒక ఎంసీక్యూ ఇచ్చేసి ఒక పర్టికులర్ ఏదైనా ఇచ్చి మాస్టర్ డేటానా నాన్ మాస్టర్ డేటా అనేది అడిగినప్పుడు మనం ఐడెంటిఫై చేయగలం, రైట్. సో మాస్టర్ డేటాలో ఫస్ట్ అకౌంటింగ్ మాస్టర్ డేటా, రెండోది ఇన్వెంటరీ మాస్టర్ డేటా. ఇందాక మనం చెప్పుకున్నాం, మనకి ఏదైతే ఇన్వెంటరీ ఏదైతే ఉందో ఆ ఇన్వెంటరీ మొత్తాన్ని కూడా మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడే, అంటే డిమార్ట్ లోకి ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని కూడా ఇన్వెంటరీలోకి ఎక్కించేటప్పుడే మనం టైప్ చేసి పెట్టేసాం అనుకోండి, ఇంకా బిల్లింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి, డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు అందుకే ఏంటి, మళ్ళీ డిమార్ట్ వాళ్ళకి లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద గ్రోసరీ చైన్స్ కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యాకింగ్ బార్కోడ్ ప్యాకింగే చేస్తున్నారు, రైట్. మీకు ఈవెన్ స్మాల్ ప్యాకెట్స్ అన్ని కలిపి ఒక పెద్ద బిగ్ బాక్స్ పెడతారు, ఆ బాక్స్ మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది, లేదా బార్ కోడ్ ఉంటుంది. సో ఆ బార్ కోడ్ ని స్కాన్ చేయగానే అందులో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటి ప్రైసెస్ ఎంత, అవి ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేది ఆటోమేటిక్ గా సిస్టమ్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఇంక మళ్ళీ టైపింగ్ అనేది అవసరం లేదు. సో అంటే ఒక్కసారి ఆ ప్రొడక్ట్ లైఫ్ టైమ్ లో ఒక్కసారి టైపింగ్ అనేది జరుగుతుంది. ఇంకా దాని లైఫ్ సైకిల్ మొత్తం కూడా ఇదే డేటా యూజ్ చేయబడుతుంది, స్ట్రైట్ త్రూ ప్రాసెస్ అంటారు. సో డేటా ఎంట్రీలో మనకి తప్పులు ఇంకా ఉండవు అనమాట. సో అలాగా మనకి ఇన్వెంటరీ మాస్టర్ డేటా. సో అంటే ఇప్పుడు మనకి గూడ్స్ రిక్వెజిషన్ నోట్స్ కానివ్వండి, లేదా మెటీరియల్ రిక్వెజిషన్ నోట్ కానివ్వండి, ఇంతకు ముందు అయితే కనుక పేపర్ మీద రాసి పంపించేయాల్సి వచ్చేది. ఇవాళ రోజున స్క్రీన్ మీద రిక్వెజిషన్ నోట్ వచ్చేస్తుంది, దాంట్లో మెటీరియల్ 1 డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకో, క్వాంటిటీ సెలెక్ట్ చేసుకో, ప్రైస్ గురించి పక్కన పెట్టండి, క్వాంటిటీ సెలెక్ట్ చేసుకో, ఏ రోజుకి ఏ డేట్కి కావాలి ఆ డేట్ సెలెక్ట్ చేసుకో, రైట్. ఈవెన్ ఇంకా ఇంటిగ్రేషన్ జరిగి ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఆల్రెడీ ఏ జాబ్ చేయాలో జాబ్ ఉంటేనే కదా మనం మెటీరియల్ రిక్వెజిషన్ నోట్ పెట్టేది. సో ఆ జాబ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ అనేది ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ని బట్టే కదా మనం, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఆర్డర్ తీసుకుందో ఆ ఆర్డర్ని బట్టే కదా మనం జాబ్ అనేది క్రియేట్ చేసేది. సో ఏ జాబ్స్ పెండింగ్ లో ఉన్నాయో ఆ జాబ్ మీద క్లిక్ చేస్తే చాలు, మనం స్టాండర్డ్ కాస్టింగ్ లో ఏం చేసాం, ఈ అవుట్పుట్ కి ఎంత మెటీరియల్ ఇన్పుట్ కావాలి. సో అంటే ఆ జాబ్ ని సెలెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఏమైపోతుంది, మెటీరియల్ రిక్వెజిషన్ నోట్లో ఏ మెటీరియల్ ఎంత క్వాంటిటీలో ఏం కావాలనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా కస్టమైజేషన్ ఉంటే దాని ప్రకారంగా నువ్వు ఏం చేస్తావు, చేంజెస్ అనేవి చేస్తావు. ఈ చేంజెస్ చేయడం అనేది ఏంటి, ఎక్సెప్షన్. నువ్వు ఆల్రెడీ ఒక స్టాండర్డ్ పెట్టావు, ఆ స్టాండర్డ్ ప్రకారమే ఉండాలి. కానీ చేంజ్ చేశారంటే దాని అర్థం ఏంటి, మేబీ ఈ ఫ్యాక్టరీ ఫ్లోర్ లో ఎవరైతే ఉన్నాడో, రైట్, వాడికి ఇంట్లోకి నట్లో బోల్ట్లో లేకపోతే ఒక కొంచెం పిండో ఏదో కావాలి, ఈ జాబ్ లో ఎక్స్ట్రా యాడ్ చేసేసి ఆ మిగిలిన పిండి వాడు ఇంటికి తీసుకోదాం అనుకుంటున్నాడు, రైట్. లేదా ఒక సైడ్ గా ఒక చిన్న ఆర్డర్, ఒక 10-20 చిన్న చిన్న ఆర్డర్లు వీడు సైలెంట్ గా చేసుకొని ఫ్యాక్టరీ గేట్ నుంచి జాగ్రత్త దాటించుకొని వీడు అమ్ముకుందాం అనుకుంటున్నాడు. సో అలా ఎక్సెస్ మెటీరియల్ కనుక, అంటే నువ్వు పెట్టిన స్టాండర్డ్స్ ప్రకారంగా కాకుండా కొంచెం ఎక్సెస్ మెటీరియల్ కనుక చేస్తే ఇదేంటి ఎక్సెప్షన్. ఇమీడియట్ గా ఎవరైతే ప్రొడక్షన్ మేనేజర్ ఎవరైతే ఉంటాడో, ఎందుకు ఎక్సెప్షన్ వచ్చింది ఏంటి, కస్టమైజేషన్ ఇది, ఓకే, దీని ప్రకారంగా ఏం చేస్తాం, ఓకే, వాడు ఎలా చేస్తే అలా చేస్తాడు, లేకపోతే లేదు. అంటే అంత ఈ విధంగా ఇంటిగ్రేట్ చేయబడింది అన్నమాట. అదే ఇంతకు ముందు అయితే
స్టోర్ లోంచి నార్మల్ లాస్ అని రాస్తారు చూసారా, ఆ నార్మల్ లాస్ ఎక్కువ ఉండేది. ఏముంది, 100 కేజీలు కావాల్సిన చోట 110 కేజీలు తెచ్చుకుంటాడు. ఆ 10 కేజీలని వీళ్ళు విడిగా అమ్ముకోవడం, లేకపోతే చిన్న చిన్న ప్రొడక్ట్స్ వీళ్ళు సైడ్ కి ప్రొడక్షన్ చేసుకొని తీసుకెళ్లి బయట అమ్మేసుకోవడం చేస్తారు. సో ఓకే, ఆడిటర్ వస్తాడు, ఓకే నార్మల్ లాస్ లాస్ట్ ఇయర్ 5% అన్నారు, ఈ సంవత్సరం 4.5%, లాస్ట్ ఇయర్ మీదకి ఈ సంవత్సరం నార్మల్ లాస్ తగ్గింది, రేట్ బెటర్ అని చెప్పి రాసుకొని పోతాడు. అల్టిమేట్ గా లాస్ పెంచే షేర్ హోల్డర్స్. సో ఇవాళ రోజున మనకి అంత ఇంటిగ్రేటెడ్ అయిపోయింది. అండ్ ఈవెన్ ఎన్ని కేజీలు అవుట్పుట్ మనం వేర్ హౌస్ నుంచి బయటకు తీసుకొస్తున్నాం అనేది కూడా ఇంతకుముందు మన మెటీరియల్ విడిగా తూచి ఆ కేజీలో ఎంటర్ చేయాల్సి వచ్చేది. ఇవాళ రోజున ఏకంగా ఆ వేయింగ్ మిషన్ కూడా కంప్యూటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ మెటీరియల్ పర్టికులర్ గా దాని మీద పోస్తే అది ఎంత కేజీలో సిస్టమ్ ఆటోమేటిక్ గా ఇన్పుట్ తీసుకుంటుంది, అన్ని కేజీలు అని చెప్పి. మాన్యువల్ ఎంట్రీ అంటే ఎక్కడైతే నువ్వు మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించావో ఆటోమేటిక్ గా ఏమవుతుందా, సిస్టమ్ యొక్క డిపెండబిలిటీ పెరుగుతుంది, ఎర్రర్స్ తగ్గుతాయి, ఫ్రాడ్స్ తగ్గుతాయి. సాఫ్ట్వేర్ కావాలి, సిస్టమ్స్ కావాలి, నెట్వర్కింగ్ కావాలి, బట్ అన్నిటి గురించి మనం అంటే ఇంత లెవెల్లో ఇంటిగ్రేషన్ అనేది జరుగుతూ ఉంది. సో అలాగే మనకి ఇన్వెంటరీ మాస్టర్ డేటా. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి పెరోల్ మాస్టర్ డేటా. ఒక ఎంప్లాయర్ నేమ్, వాటి పాన్ కార్డ్ నెంబర్. అలాగే మనకి ఇన్వెంటరీ మాస్టర్ డేటాలో మళ్ళీ ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ యొక్క జిఎస్టి మన ఇవి నెంబర్స్ ఏమన్నా హెచ్ఎస్ఎన్ కోడ్స్, మళ్ళీ ఆ మెటీరియల్స్ హెచ్ఎస్ఎన్ కోడ్స్, అవన్నీ కూడా మనకి మాస్టర్ డేటా కిందకి వస్తాయి. అలాగే పేరోల్ డేటా వచ్చేసరికి వాడి పేరు, పాన్ కార్డ్ నెంబర్, వాడి బ్యాంక్ అకౌంట్ నెంబర్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ మారాలి అనుకుంటే కనుక వాడు ఒక బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకున్నాడు, వేరే అకౌంట్ లోకి నాకు శాలరీ క్రెడిట్ చేయమన్నారు అని అనుకోండి, ఎవరు పడితే వాడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చేయచ్చా? క్లర్క్ మార్చేస్తే క్లర్కే మార్చేసుకోగలిగితే వాడు అన్ని శాలరీ అకౌంట్ వాడే అకౌంట్ నెంబర్. సో అలాంటి డేటా మారాలి అంటే హెచ్ఆర్ మేనేజర్ పర్మిషన్ కావాలి. సో అలాగా బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానివ్వండి, వాడి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, అలాగే ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు హెచ్ఆర్ తో నెగోషియేట్ చేసుకున్న శాలరీ ప్యాకేజ్ ఏదైతే ఉందో, బేసిక్ ఎంత, హెచ్ఆర్ఏ ఎంత, ఇవన్నీ ఏదైతే ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ప్రతి నెల మారుతూ ఉంటుందా? అప్రైజల్ జరిగితే తప్ప మారదు. సో కాబట్టి అవన్నీ కూడా ఏంటి, మాస్టర్ డేటా కిందకి వచ్చేస్తాయి. రైట్, సో అలాంటివన్నీ కూడా మనకి పెరోల్ మాస్టర్ డేటా. నెక్స్ట్ పెరోల్ మాస్టర్ డేటా జనరల్ గా ఎప్పుడు మారుతుంది, ఈ ఎండింగ్ లో అప్రైజల్ చేస్తాం, వాడు శాలరీస్ పెంచుతాం అప్పుడు కానివ్వండి, లేదా స్పెసిఫిక్ గా లెటర్ పెట్టుకున్నాడు ఇలా అకౌంట్ నెంబర్ మార్చండి అది ఇది. అలాగే ఆ మాస్టర్ డేటాలోనే స్టాండర్డ్ డిడక్షన్స్ అంటే మనకి లైక్ టీడీఎస్ రేట్ ఎంత డిడక్ట్ చేయాలి, వాడి ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ మేరకు మనకి టీడీఎస్ అమౌంట్ ఏం చేస్తాం, తగ్గిస్తాం. రైట్, సో అలాగా టీడీఎస్ రేట్ కానివ్వండి, అలాగే వాడి పిఎఫ్ అకౌంట్ నెంబర్ కానివ్వండి, పిఎఫ్ అకౌంట్ నెంబర్స్, ఇలాంటివన్నీ కూడా మనకి మాస్టర్ డేటా కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్ స్టాట్యుటరీ మాస్టర్ డేటా. మన కంపెనీ సిఐఎన్, కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్, అలాగే మన కంపెనీకి సంబంధించిన జిఎస్టి నెంబరు, ట్యాన్ నెంబరు, అలాగే మనం ఎవరికైతే సేల్స్ చేస్తున్నాం వాళ్ళ జిఎస్టి నెంబర్స్, వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్స్, వాళ్ళ అడ్రస్లు, అలాగే మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో వాళ్ళ జిఎస్టి నెంబర్స్, అలా ఇలాంటివన్నీ కూడా మనకి దేని కిందకి వస్తాయన్న స్టాట్యుటరీ మాస్టర్ డేటా. సో ఇది మనకి మాస్టర్ డేటాలో ఒక బేసిక్ గా 5 గురించి ఇచ్చాడు అన్న. నెక్స్ట్ నాన్ మాస్టర్ డేటా. ఈ నాన్ మాస్టర్ డేటా వచ్చేసరికి ప్రతి జనరల్ గా మనం ఎవరికైతే సేల్ చేస్తున్నామో వాళ్ళని కూడా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. క్యాష్ సేల్ అనుకోండి, పేరు రాసుకోం కదా. క్రెడిట్ సేల్ చేస్తున్నామంటే డెఫినెట్ గా పేరు డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో పెద్ద పెద్ద కంపెనీస్ లో ఈ క్రెడిట్ సేల్ చేయాలంటే కనుక క్రెడిట్ అప్రైజల్ జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో ఎవరైతే ట్రాన్సాక్షన్ మన దగ్గర బై చేద్దాం అనుకుంటారో, క్రెడిట్ సేల్ అడుగుతున్నారో, వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఇస్తే మన ట్రెజరీ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే మన క్రెడిట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏం చేస్తారంటే ఆ క్లయింట్ ని అప్రైజ్ చేస్తారు. ఓకే, వీడికి మనం ఎంతవరకు క్రెడిట్ ఇవ్వచ్చు, వీడి బ్యాడ్ డేట్స్ ఏ విధంగా, వీడి క్రెడిట్ స్కోర్ ఏ విధంగా ఉంది, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, మార్కెట్ లో వీడి రెప్యుటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని వీడికి ఒక క్రెడిట్ లిమిట్ శాంక్షన్ చేస్తారు.
వీడికి క్రెడిట్ సేల్ చేయండి కానీ 1 lakh మించొద్దు. క్రెడిట్ పీరియడ్ 1 month మించొద్దు. రైట్, ఇలాంటివి క్రెడిట్ లిమిట్స్ శాంక్షన్ చేసేసి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు సింపుల్ గా సేల్ జరిగేటప్పుడు ఏం చేస్తారు, డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి వాడి పేరు వచ్చేస్తుంది. సేల్ అమౌంట్ 1,50,000 వేసారు అనుకోండి, ఏం చేస్తుంది, అలౌ చేస్తా, సిస్టమ్ అలౌ చేయదు. అయినా సరే ఖచ్చితంగా ఎంట్రీ పడాలి అంటే కనుక ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, సేల్స్ మేనేజర్ వెళ్ళి అకౌంట్స్ మేనేజర్ని అడుగుతాడు, లేదా ఫైనాన్స్ మేనేజర్ని అడుగుతాడు. ఇలాగా ఈ క్లయింట్ మీరు 1 lakh లిమిట్ ఇచ్చారు, కానీ ప్రెసెంట్ అక్కడ వాడి జెన్యూన్ రిక్వైర్మెంట్ పేమెంట్ కూడా మనకి నో డౌట్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లనేటరీ స్టేట్మెంట్స్ అవన్నీ ఇచ్చుకుంటే ఇది ఎక్సెప్షన్ కదా, మన సిస్టమ్ లో ఇంటర్నల్ కంట్రోల్ పెట్టేసాం. ఆ ఇంటర్నల్ కంట్రోల్ కి ఎక్సెప్షన్ అనేది ఒక ప్రొసీజర్ ద్వారా యాక్సెప్ట్ అవ్వాలి. సో అవన్నీ ఆడిటర్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ మనకి ఏంటి, ఎవరికైతే సేల్ చేస్తున్నాం వాడికి మాస్టర్ డేటా, ఎంత క్వాంటిటీలో సేల్ చేస్తున్నాం అనేది కూడా మాస్టర్ డేటానా, ఎప్పుడు ఒకే క్వాంటిటీలో ఉండడం, అది మారుతూ ఉంటుంది కదా. డెలివరీ అడ్రస్ మారచ్చు జనరల్ గా. సో అలాగా మనకి నాన్ మాస్టర్ డేటా. సో నాన్ మాస్టర్ డేటాలో మళ్ళీ మనకి ఎప్పటికప్పుడు డేట్స్ కానివ్వండి, అమౌంట్స్ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, ఇలాంటివన్నీ ఏమవుతాయన్నా మారుతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ లో మనకి అవర్ పర్సనల్ మాస్టర్ డేటా, అవర్ పర్సనల్ నాన్ మాస్టర్ డేటా చెప్తాడు. డేట్ ఆఫ్ బర్త్ మాస్టర్ డేటా అవుతుంది, బరువు ఎత్తు నాన్ మాస్టర్ డేటా అవుతుంది. రైట్, సో ఆ విధంగా. సో ఇది మనకి వై మాస్టర్ డేటా నాన్ మాస్టర్ డేటా అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ నోట్ ఏదైతే ఉందో అది ఒక్కసారి చదవండి. ప్రాక్టికల్ క్వశ్చన్ లో వాడు ఒకవేళ మాస్టర్ డేటా నాన్ మాస్టర్ డేటా ఎందుకు ఏంటి అన్నది అన్నప్పుడు మనకి ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ కి ఉపయోగపడేటటువంటి టాపిక్ ఏదైతే నోట్ ఏదైతే ఉందో, జస్ట్ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ ఆ నోట్ లో చెప్తాడు. రైట్, నెక్స్ట్ వౌచర్ టైప్స్ చూడండి. కాంట్రా, పేమెంట్, రిసీట్, జనరల్, సేల్స్, పర్చేజ్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం. వీటిలో ఏమన్నా తెలియని ఏమైనా ఉన్నాయా మనకి? మెమరాండం ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా తయారు చేసింది. రైట్, ఇంకా మనకి అందులో తెలియాల్సిందే లేదు. ఇన్వెంటరీ వచ్చేసరికి పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, స్టాక్ జనరల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోటు, రిసీట్ నోటు, పేమెంట్ మాడ్యూల్, అటెండెన్స్, పేరోల్. వౌచర్ నెంబర్స్, ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ కి వౌచర్ స్టార్టింగ్ సఫిక్స్ కానివ్వండి, ప్రిఫిక్స్ కానివ్వండి మారుతుండాలి. వౌచర్స్ అన్ని సీరియల్ గా నెంబర్లు ఉండాలి. ఎందుకు సీరియల్ నెంబర్ అనేది కూడా మనం ఆడిటింగ్ లో చదువుకుంటాం. సో క్రోనలాజికల్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో అండ్ ప్రతి వౌచర్ కి ఒక యూనిక్ నెంబర్ అనేది ఉండాలి. అకౌంటింగ్ ఫ్లో, వౌచర్ ఎంట్రీ, పోస్టింగ్, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి P&L, బ్యాలెన్స్ షీట్. అకౌంటింగ్ ఫ్లో మనకి తెలిసిందే. టైప్స్ ఆఫ్ లెడ్జర్, మోడర్న్ అకౌంటింగ్ ఏదైతే మనం ఫాలో అవుతామో 4 finger పాలసీ, ఎసెట్, అలాగే ఎక్స్పెన్సెస్, డెబిట్ బ్యాలెన్సెస్, లయబిలిటీ అండ్ ఇన్కమ్స్, ఇవి మనకి క్రెడిట్ బ్యాలెన్సెస్. సో టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్, ఇన్కమ్, ఎక్స్పెన్స్, ఎసెట్, లయబిలిటీ. ఇక్కడికి మనకి ఏదైనా కంప్యూటరైజ్డ్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్. సో ఫస్ట్ ఏం చేద్దాం, సిస్టమ్ డెఫినేషన్, ప్రాసెస్ డెఫినేషన్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ లో కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్. కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ లో ఫస్ట్ ది టైప్స్ ఆఫ్ డేటా, మాస్టర్ డేటా, నాన్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటాలో అకౌంటింగ్ మాస్టర్ డేటా, పెరోల్ మాస్టర్ డేటా, ఇన్వెంటరీ మాస్టర్ డేటా, స్టాట్యుటరీ మాస్టర్ డేటా. ఇంకోటి ఏంటన్నా 5 కదా, 4 ఏనా? సో మాస్టర్ డేటా. రైట్, నెక్స్ట్ నాన్ మాస్టర్ డేటాలో చూసుకో. నెక్స్ట్ వచ్చేసరికి వౌచర్ టైప్స్, వౌచర్ నెంబర్, అకౌంటింగ్ ప్రాసెస్, లెడ్జర్స్, గ్రూప్స్ ఆఫ్ లెడ్జర్, గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్. నెక్స్ట్ ఇక్కడ వరకు ఒకసారి చదవండి.